జ్ఞాపకం, కుటుంబం ఈ రెండూ మన జీవితంలో ఎంత శక్తివంతమైనవో కదా, కొన్నిసార్లు అంతే సంక్లిష్టమైనవి కూడా. మరి మన గతాన్ని మనమెలా గుర్తుంచుకుంటాం? ఆ జ్ఞాపకాలు మనల్ని ఎలా తీర్చిదిద్దుతాయి? ఈరోజు మనం భారతదేశంలో మెల్లగా కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి, దాని జ్ఞాపకాల ప్రతిధ్వనుల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. 60 ఏళ్ల ఐషాగారు తన గతాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పిన ఈ మాటలు వింటుంటే అందులో ఒక రకమైన స్వాతంత్ర్యం, ఆత్మవిశ్వాసం, మళ్ళీ ఆ రోజులు రావేమోనన్న ఒక చిన్న బాధ అన్నీ కలగలిపి కనిపిస్తున్నాయి. ఈ మాటలు మనల్ని నేరుగా ఒక వ్యక్తిగత కథలోకి, ఒకనాటి ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఐషాగారి లాంటి వాళ్ల జ్ఞాపకాలకు పునాదిగా నిలిచిన ఆ సామాజిక నిర్మాణం ఏంటి? అసలా ప్రపంచం ఎలా ఉండేది? ఆ ప్రపంచం అదే మన హిందూ ఉమ్మడి కుటుంబం. తరతరాలుగా భారతీయ సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా, ఒక మూల స్తంభంలా నిలిచిన వ్యవస్థ ఇది. మనం విన్న ఆ వ్యక్తిగత కథలకు ఇదే అసలు నేపథ్యం. ముందుగా ఈ హిందూ ఉమ్మడి కుటుంబమంటే ఏంటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, ఒకే పూర్వీకుడికి చెందిన కొడుకులు, వాళ్ల కుటుంబాలు, ఇలా అందరూ ఒకే ఇంటి కింద కలిసి జీవించే ఒక ఏర్పాటన్నమాట. ఈ వ్యవస్థలో ఒక పక్కా అధికార నిర్మాణముండేది. కర్త అని పిలిచే కుటుంబ పెద్ద సాధారణంగా ఇంట్లో ఉన్నవాళ్లందరిలోకి వయసులో పెద్దవాడైన పురుషుడు. డబ్బు, ఆస్తి, సామాజిక విషయాల్లో ఆయనదే ఫైనల్ మాట. మిగతా కుటుంబ సభ్యులందరినీ సహభాగస్వాములు అనేవారు. ఇక ఇంటి వ్యవహారాలు, వంటగది, పూజలు, పునస్కారాలు ఇలాంటివన్నీ కర్త భార్య చూసుకునేవారు. అంటే ఒక క్లియర్ హైరార్కీ ఉండేదన్నమాట. ఈ వ్యవస్థ సజావుగా నడవడానికి కొన్ని ముఖ్య లక్షణాలు ఉండేవి. అందరూ ఒకే ఇంట్లో ఉండటం, ఒకే వంటగదిలో వండిన భోజనం చేయటం, కుటుంబంలో ఎవరి సంపాదించినా ఆ ఆదాయాన్ని ఒకే చోట చేర్చి అందరి అవసరాలకు వాడటం, పండగలు, పబ్బాలు కలిసి చేసుకోవడం, ఇవన్నీ వాళ్ల మధ్య బంధాన్ని చాలా బలంగా ఉంచేవి. అయితే ఇంతకాలంగా బలంగా వేళ్లూనుకున్న ఈ సాంప్రదాయంపై కూడా మార్పుగాలులు వీచాయి. బయటి ప్రపంచంలో వస్తున్న మార్పులు ఈ వ్యవస్థను మెల్లగా మార్చడం మొదలుపెట్టాయి. ఆ మార్పు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఆ మార్పుకు కారణమేంటి? రెండు కాని చాలా శక్తివంతమైన శక్తులు. ఒకటి పట్టణీకరణ, అంటే అర్బనైజేషన్. 2 టెక్నాలజీ. ఉద్యోగాల కోసం పల్లెటూళ్ల నుంచి నగరాలకు వలస వెళ్లడం, కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం, ఇవి 2 ఉమ్మడి కుటుంబాల స్వరూపాన్నే మార్చేశాయి. దీనివల్ల ఏమైందంటే, కుటుంబంతో గడిపే క్వాలిటీ టైం తగ్గిపోయింది. సామాజిక బంధాలు బలహీనపడ్డాయి. విడాకులు, విడిపోవడాలు పెరిగాయి. ఒకప్పుడు పవిత్ర బంధమనుకున్న పెళ్లి కేవలం ఒక సామాజిక ఒప్పందంలా మారిపోయింది. సాంప్రదాయికంగా కుటుంబానికి కర్తగా ఎప్పుడూ పెద్ద వయసున్న మగవారే ఉండేవారు. కాని 2016లో ఢిల్లీ హైకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పిచ్చింది. అదేంటంటే, ఇకపై కుటుంబంలోని పెద్ద వయస్సు మహిళ కూడా కర్తగా బాధ్యతలు తీసుకోవచ్చు అని చెప్పింది. చట్టపరంగా కూడా ఈ వ్యవస్థ ఎలా మారుతోందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. సరే, ఈ చట్టాలు, మార్పులు ఇవన్నీ పక్కన పెడితే అసలు మనుషుల అనుభవాలెలా ఉన్నాయి? ఈ సామాజిక మార్పుల్ని వాళ్ళెలా ఫీలయ్యారు? ఆ మానవ కోణంలోంచి ఇప్పుడు చూద్దాం. అంటే ఈ మార్పునంతా కళ్లారా చూసినవాళ్లు, అనుభవించినవాళ్లు వాళ్ల గతాన్ని ఇప్పుడు ఎలా గుర్తు చేసుకుంటున్నారు? వాళ్ల జ్ఞాపకాలు ఏం చెబుతున్నాయి? 60 ఏళ్లు పైబడిన వారిని మీ జీవితంలో బెస్ట్ ఫేజ్ ఏది అనడిగితే చాలా ఆసక్తికరమైన సమాధానాలొచ్చాయి. చూడండి, 40% మంది మధ్య వయస్సు అని చెప్పారు. కాని మిగిలిన 60% మంది 3 రకాలుగా విడిపోయారు. కొందరు అన్ని దశలూ బాగున్నాయంటే, మరికొందరు ప్రస్తుత వృద్ధాప్యమే బాగుందన్నారు. ఇంకొందరైతే ఏ దశ కూడా బాగాలేదని చెప్పారు. అంటే జ్ఞాపకాలెంత సంక్లిష్టంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు 69ఏళ్ల కుల్దీప్ గారి మాటలు వినండి. అన్ని దశలు బాగున్నాయి అనే పాజిటివ్ దృక్పథానికి ఆయన మాటలు అద్దం పడతాయి. జీవితంలో కష్టసుఖాలు రావడం సహజమే, అయినా ప్రతి దశని ఆస్వాదించాను అని ఆయన అంటున్నారు. కానీ దీనికి పూర్తి ఆపోజిట్గా 68ఏళ్ల జగదీష్ గారి మాటలు వినండి. ఆయన జీవితంలో ఏ దశ కూడా బాగాలేదని, అన్నీ సమస్యలతోనే గడిచాయని అంటున్నారు. చూడండి, ఒకే సామాజిక మార్పును ఇద్దరు వ్యక్తులు ఎంత భిన్నంగా అనుభవించారో, గుర్తుంచుకున్నారో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ జ్ఞాపకాల్లో కూడా జెండర్ డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపించింది.
మగవాళ్ల జ్ఞాపకాలు ఎక్కువగా వాళ్ల ఉద్యోగం, కెరీర్, డబ్బు సంపాదన చుట్టూ తిరుగుతే ఆడవాళ్ల జ్ఞాపకాలు మాత్రం కుటుంబం, పెళ్లి, పిల్లల పెంపకం, ఇంటి పనుల చుట్టూనే ఉన్నాయి. ఆనాటి సామాజిక పాత్రల్ను ఇది అచ్చంగా ప్రతిబింబిస్తుంది. 66 ఏళ్ల శివానీగారు చెప్పిన ఈ మాటలు వినండి, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. గడిచిన కాలమనుభవాలు ఈనాటి ఆలోచనలను ఎలా తీర్చిదిద్దాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ప్రతి స్త్రీ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనే బలమైన అభిప్రాయం ఆమె గతం నుంచే పుట్టింది. సరే, ఇంత స్ట్రాంగ్గా ఉన్న ఈ మెమరీస్ అప్పుడప్పుడు మనల్ని పలకరిస్తుంటాయి కదా. అసలు వాటిని ఏవి ట్రిగర్ చేస్తాయి? ఏవి మనల్ని గడిచిన కాలంలోకి మళ్ళీ తీసుకెళ్తాయి? కొన్నిసార్లు ఏదైనా ఒక ప్రత్యేకమైన వంటకం రుచి కావచ్చు, లేదా ఎప్పుడో విన్న ఒక పాత పాట, ఒక పాత ఫోటో ఆల్బం, లేదా కుటుంబ సభ్యులందరూ కలిసినప్పుడు ఇలాంటివి మనల్ని ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళిపోతాయి. రుచికి సంబంధించిన జ్ఞాపకమంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. 71 ఏళ్ల అమన్ గారు తన చిన్ననాటి ఆహారం గురించి చెబుతూ అప్పటి ఫుడ్ ఎంత స్వచ్ఛంగా ఉండేదో గుర్తు చేసుకుంటున్నారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పాలతో చపాతీలు తినడం ఎంత చిన్న విషయమైనా వాళ్ల మనసులో ఎంత బలంగా నాటుకుపోయిందో చూడండి. ఇక శబ్దం, ఒక పాట మనల్ని ఎంత వెనక్కి తీసుకెళ్లగలదో చూడండి. 64 పూనం గారు ఏ మేరే ప్యారే వతన్ పాట విన్నప్పుడల్లా తన అన్నయ్య గుర్తొస్తాడని చెబుతున్నారు. ఆ పాటతో ముడిపడి ఉన్న ఆ ఆత్మీయ అనుబంధం ఆ జ్ఞాపకాన్ని ఎంతో సజీవంగా, శక్తివంతంగా మార్చింది. మనం ఇప్పటిదాకా చూసిందేంటంటే, జ్ఞాపకాలనేవి మన గడిచిన కాలానికి, రాబోయే కాలానికి ఒక బ్రిడ్జ్ లాంటివి అన్నమాట. మన జీవితంలోని వివిధ దశలను, సమాజంలోని వివిధ యుగాలను ఇవే కలుపుతాయి. కాబట్టి మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. సాంప్రదాయ ఉమ్మడి కుటుంబమనే సిస్టమ్ ఇప్పుడు మారిపోతూ ఉండొచ్చు, కానీ ఆ జీవితంలోంచి వచ్చిన జ్ఞాపకాలు, అవి సంతోషమైన, కష్టమైన, బాధ్యత అయిన, స్వాతంత్ర్యమైన, అవి మాత్రం మనతోనే ఉండి మన ఈ రోజుని, మన వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతూనే ఉంటాయి. చివరిగా ఒక ప్రశ్న. ఒక జీవన విధానం మెల్లగా కనుమరుగైపోతున్న ఈ సమయంలో ఆ గతం నుండి మనం ఏ జ్ఞాపకాలను, ఏ విలువలను భవిష్యత్తరాలకు అందించాలనుకుంటున్నాం? ఏవి మనతో పాటు ఉంచుకోవాలి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయమే కదా.